బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. జీవితంలో సర్వం కోల్పోయి ఇక అల్లాహ్ సహాయం తప్ప మరే సహాయం అందుతుందన్న ఆశ, అవకాశం కనుచూపు మేరలో కానరాని అత్యంత దీనమైన పరిస్థితిలో ఏమని ప్రార్థించాలో కూడా దివ్య ఖురాన్ గ్రంథం మానవులకు సూచిస్తుంది. ప్రవక్త మూసా అలైహిస్సలాం ఒకసారి శత్రువుల బెడద నుంచి తప్పించుకోవటానికి స్వదేశం నుంచి పారిపోయారు. ఆయన వద్ద ఏమీ లేదు, సర్వం కోల్పోయిన పరిస్థితి. అప్పుడు మూసా అలైహిస్సలాం వారు ఈ విధంగా దువా చేయగా ఆయనకు తలదాచుకోవటానికి ఒక చోటు మాత్రమే కాదు, శత్రువుల నుంచి ఒక పెద్ద మనిషి రక్షణ కూడా లభించింది. ఆ తరువాత ఉద్యోగం, వివాహం, ప్రవక్త పదవి, తన జాతి వారిపై అధికారం, ఇలా ఒక్కొక్కటిగా ఆయనకు ఎన్నో అనుగ్రహాలు లభించాయి. మూసా అలైహిస్సలాం వారు చేసినటువంటి దువా ఇది. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. రబ్బి ఇన్నీ లిమా అంజల్త ఇలయ్య మిన్ ఖైరిన్ ఫఖీర్. రబ్బి ఇన్నీ లిమా అంజల్త ఇలయ్య మిన్ ఖైరిన్ ఫఖీర్. రబ్బి ఇన్నీ లిమా అంజల్త ఇలయ్య మిన్ ఖైరిన్ ఫఖీర్. ఓ అల్లాహ్, నిశ్చయంగా నువ్వు నా వద్దకు ఏ మేలును పంపినా నాకు దాని అవసరం ఎంతైనా ఉంది. ఇంకా తన ప్రాంతం వదిలి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ ప్రాంత అధికారుల నుంచి, అక్కడి నాయకుల నుంచి తన ధన, మాన, ప్రాణాలకు ముప్పు పొంది ఉన్నప్పుడు మూసా అలైహిస్సలాం వారు ఇలా ప్రార్థించి అల్లాహ్ రక్షణ పొందారు. రబ్బీ నజ్జినీ మినల్ ఖౌమిజ్ ज़ालिमीन. రబ్బీ నజ్జినీ మినల్ ఖౌమిజ్ ज़ालिमीन. ఓ అల్లాహ్, దుర్మార్గులైన ప్రజల బారి నుంచి నన్ను కాపాడు. ఎవరైనా తమ ధన, మాన, ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అని అనిపిస్తే వీలైనన్నిసార్లు ఎక్కువగా ఈ దువాను పఠిస్తూ ఉండాలి. తోటి నాయకుల నుంచి, అధికారుల నుంచి తనకు హాని జరుగుతుందన్న భయం, అనుమానం కలిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రార్థించేవారు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహుమ్మ ఇన్నా నస్అలుక ఫీ నుహూరిహిం వ నఅూజు బిక మిన్ షురూరిహిం. అల్లాహుమ్మ ఇన్నా నస్అలుక ఫీ నుహూరిహిం వ నఅూజు బిక మిన్ షురూరిహిం. ఓ అల్లాహ్, నిశ్చయంగా మేము నిన్ను వారి ముందు ఉంచుతున్నాము, వారి కీడు నుంచి నీ శరణు వేడుతున్నాము. పై రెండు దువాలు సజ్దాలో అతి ఎక్కువ సార్లు చదవండి. శత్రువులు పెచ్చరిల్లి తనపై అదుపు సాధించి తనకు హాని కలుగచేస్తారనే భయం కలిగినప్పుడు నూహు అలైహిస్సలాం వారు ఇలా ప్రార్థించారు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. రబ్బి ఇన్నీ మగ్లూబున్ ఫంతసిర్. రబ్బి ఇన్నీ మగ్లూబున్ ఫంతసిర్. ఓ అల్లాహ్, నిశ్చయంగా నేను శత్రువుల అదుపులో ఉన్నాను, నాకు సహాయం చెయ్యి. మనపై అధికారుల నుంచి మనకు ఏదైనా కష్టం కలిగినప్పుడు అల్లాహ్ వద్ద ఈ దువాలు చెయ్యాలి.